ప్రసాద్ గారు జనసేన అడ్వకేట్, జనసేన లీగల్ సెల్ నుండి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. దుర్గాప్రసాద్ గారు, మీ వర్షన్ ఏంటి? దగా ఎవరి హయాంలో, ఎవరి ప్రభుత్వ హయాంలో, అంటే పార్టీని పక్కన పెడితే ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది యువకులకు ముఖ్యంగా? సార్ ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ లో ఎన్నిసార్లు ఇలాంటి చేసి నిర్వహించేస్తున్నానండి, చెప్పలేరు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆయన చెప్తున్నారు 1,50,000 పోస్టులు ఉంటే కేవలం 16,000 ఫిల్ చేశారు అంటున్నారు. వాళ్ళు అది కూడా చేయలేదు కదా సార్. వాళ్ళు చేసినవి ఏమీ లేవు. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ 15,000. కానీ ఇప్పుడే మనకి వారు చెప్పారు, విజయభాస్కర్ గారు, ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 లక్షలకు పైగా మేము ఇచ్చాము, సచివాలయ వ్యవస్థలు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు మెగా డిఎస్సి అని చెప్పి 16,000 మాత్రమే ఇచ్చారు అని అంటున్నారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? సార్ వాళ్ళు 6 లక్షలు ఎక్కడ ఇచ్చారు సార్? వాలంటీర్లు కూడా లెక్కేసుకుని చెప్తున్నారు. వాళ్ళు వాలంటీర్లు కూడా 10 లక్షలు అవుతారండి. దుర్గాప్రసాద్ గారు, వాలంటీర్లు ప్లీజ్. లేదు సార్, మీరు తీసుకొచ్చింది, మీరు ఇచ్చింది నాకు దేశాల గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేది చెప్తే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు సార్. సార్ నిజంగా వాళ్ళు ఇచ్చుంటే ఈరోజు ఆ 1,50,000 మంది బ్యాలెన్స్ ఎందుకుంటారు సార్? వాళ్ళ దాంట్లోనే ఫిల్ అయిపోతారు కదా, ఇక్కడ దాకా రారు కదా, వాళ్ళ ఉద్యోగానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంతే కదా వాళ్ళు చెప్పిన దానికి అర్థం. ఇప్పుడు నిజంగా వాళ్ళ గవర్నమెంట్ లో 6 లక్షల మందికి జాబ్ ఇచ్చుంటే ఇవాళ 1,50,000 మంది టీఏసీ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు సార్? వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే ఈ 1 year లో 1.5 year లో 1,50,000 మంది వచ్చేసారంటారా? 1,50,000 మంది కాదండి దుర్గాప్రసాద్ గారు, 45,000 నుంచి 50,000 దాకా పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ లో 50,000 పోస్టులు, 45,000 పోస్టులు మేము పూర్తి చేస్తాము, ఏకకాలంలో పూర్తి చేస్తామని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయనట్లేదు కదా సార్. ఇదే ఇంకా ఇక్కడ నుంచి దుర్గాప్రసాద్ గారు మాట్లాడదాం. రైట్, దుర్గాప్రసాద్ గారు మీరు మాట్లాడండి. వారు వచ్చి వీళ్ళు చెప్తున్నారు కదా, ఆయన గారు కదా, జాబులు అమ్ముకున్నారు అంటారు కదా. అంటే కేవలం వాళ్ళు చెప్పేది 240 స్పోర్ట్స్ కోటాలోనే అమ్ముకోవాలని. అమ్ముకోవాలి 15,000 అమ్మొచ్చు, దానివల్ల మన గవర్నమెంట్ బాగుపడిపోతుంది. వీళ్ళు చెప్పేవన్నీ సార్ మన వ్యవస్థలే చాలా స్లోగా పనిచేస్తాయి. అంటే వ్యవస్థ అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ నడపాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు తీయాలంటే అది చాలా శ్రమతో కూడిన పని. దానికి ఒక సిస్టము, ఒక టైము, అంతా ప్రాసెస్ అనేది చాలా స్లో జరుగుతుందండి. వీళ్ళు జాబులు ఇవ్వకపోగా, అంటే వాళ్ళు 16,000 మంది మొత్తం టీపీగా ఇచ్చారని జగన్ వాళ్ళకి ఇచ్చారండి జాబులు, బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. అందులో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నేను అడుగుతున్నాను చెప్పానండి. అందులో వైఎస్ఆర్ సభ్యులకు ఎవరు లేరని చెప్పి ఒక అప్పు పెట్టామండి. వాళ్ళ నాయకుడిని మా వైఎస్ ఫ్యామిలీలు ఒక్కరు కూడా లేరని. అంటే అమ్ముకోవాలంటే అన్ని అమ్ముకుంటారండి. ఇలాగా అమ్ముకోవడం అలవాటైంది సార్. ప్రతిదీ అన్ని పార్టీలు అలాగే చేస్తారని ఇలా అనుకుంటున్నారు. అది చాలా రాంగ్ సార్. ఎందుకంటే ఇది ఈ ప్రాసెస్ జరగడానికి, జాబ్ నోటిఫికేషన్ రావడానికి కొన్ని 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రాసెస్ అవుతుంది. అలాంటిది వీళ్ళు వచ్చిన మళ్ళీ దాన్ని చెడగ మంచి చేసేస్తున్నారు సార్. 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది. వీళ్ళు ఇలా చేస్తే అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలంటే భయపడి వెళ్ళిపోతారండి. ఎందుకు మన ఎగ్జామ్స్ రాసిన ఎవరో ఒకరు గవర్నమెంట్ కేసులు పెడతారు, మన ఉద్యోగం వస్తుందో మన వయసు పాడు, అనవసరంగా ఈ జాబ్లకు వెళ్తాం వేస్ట్, పక్క స్టేట్ కి వెళ్దాం, సాఫ్ట్వేర్కి వెళ్తాం, ప్రైవేట్ కి వెళ్దాం, ఉద్దేశం తీసుకొచ్చేస్తారు ఎలాంటి నాయకుల. ఇలాంటి గవర్నమెంట్ ఉంటే ఏంటంటే కేసులు పెట్టడం సార్. నిజంగా ఇక్కడ వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, హైకోర్టులో క్లీన్ చిట్ ఇస్తారు. చెప్పండి, దుర్గాప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ గారు, ఆ విషయంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? కూటమిలో భాగంగా మీరు, రామ్మోహన్ నాయుడు గారు, మీ సమాధానం ఏంటి? ముందుగా మీరు. కేశవ్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా ఆ మెరిట్ లిస్ట్ ని ప్రజలకు ముందు ఉంచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. మా నాయకులు దాన్ని, ప్రతిపక్షాలే కాదు మీరు అడిగిన సందేహాలనికి కూడా త్వరలోనే ఆ మెరిట్ లిస్ట్ బయటపెట్టి అందరి ఈ ప్రతిపక్షాల నోర్లు మోయిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శేషు గారు చెప్పినట్టు ఉద్యోగాలు ఆశ చూపి ప్రభుత్వంలో వస్తున్నారని చెప్తున్నారు, కరెక్టే. కాకపోతే మిగిలిన స్టేట్లన్నీ ఒకరితో మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, తెలంగాణ నుంచి ఇడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇడిపోయి సపరేట్ అయినటువంటి రాష్ట్రం. మన ఖజానా చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో దాన్ని క్షీణ స్థితికి, అంటే నీచమైన స్థితికి తీసుకొచ్చేసారు. అంటే ఒక ఉద్యోగం కల్పించి స్థాయికి కదా శాలరీలు ఇవ్వాలని చెప్పి ఆ గత ప్రభుత్వంలో 60 సంవత్సరాలు ఉన్న ఏజ్ లిమిట్ ను కూడా 62 పెంచి వాళ్ళకి ఎక్కడ వెళ్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి చేశారు. కేరళలో చెప్పిన ఆయన అవన్నీ వెల్ సెటిల్. ఎప్పటి నుంచో మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి కూడా విడిపోతూ
ఇప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతూనే ఉంది. మనకి ఒక ఫైనాన్షియల్ స్టాబిలిటీ రాలేదు ఇంకా. ఆయన చెప్పినట్టు పది జగాలంటే ఫైనాన్షియల్ గా మనం బాగున్నప్పుడే ఉద్యోగాలు ఇవ్వగలం, రిక్రూట్ చేయగలం అని గత లాస్ట్ 5 years లో కూడా మన ఇదే ప్రభుత్వం వచ్చుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూడ ప్రభుత్వం కలిసి ఏర్పడి ఉంటుండే ఇటువంటి సమస్య వచ్చేది కాదు. కేవలం ఆ జగన్ గారు రావడం, అన్ని వ్యవస్థలు నాశేయడం, మన ఆర్థిక స్థితిని క్షేమ స్థితికి తీసుకురావడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ రోజు మనం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వానికి కూడా 20 లక్షల జాబులు ఇస్తారు, 20 లక్షలు ఇవ్వలేరు. కాకపోతే అందరూ కొంచెం స్వార్థం ఉన్నప్పటికీ కంపల్సరీగా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే చూస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఓ పక్కన వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఫైనాన్షియల్ గా బడ్డెన్ ఉంటది, దాన్ని చూసుకుంటూ ఉండాలి. అన్ని చూసుకుంటూ ఈ ప్రభుత్వం నడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. పైగా మంది కొత్తగా పుట్టిన రాష్ట్రం కింద